ఇక నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు హరిహర కృష్ణను ఎల్బీ నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు విచారిస్తున్నారు. హరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు నవీన్ హత్య కేసులో హరి ఒక్కడి పాత్రే ఉందా లేక ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. అంబర్పేట్ వైన్స్ లో హరి నవీన్ తో పాటు ఉన్న మరో 2 పాత్రలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ మర్డర్ కేసులో కీలకంగా మారిన యువతిని సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు హరిహర కృష్ణను ఎల్బీ నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు విచారిస్తున్నారు. హరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు నవీన్ హత్య కేసులో హరి ఒక్కడిదే పాత్ర ఉందా లేక ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనే దారిపై ఆరా తీస్తున్నారు. అంబర్పేట్ వైన్స్ లో హరి నవీన్లతో పాటు మరో 2 పాత్రలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నవీన్ మర్డర్ కేసులో కీలకంగా మారిన యువతిని సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం నవీన్ హత్య కేసులో ఒక్కొక్కటి ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై తాజాగా అందిన అప్డేట్స్ ఏంటి? జమీమా, నవీన్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వారం రోజుల కస్టడీ పిటిషన్ కి పోలీసులకు అనుమతి ఇచ్చింది. కస్టడీలో భాగంగా నిన్న మొదట ఏదైతే వైద్య పరీక్షల అనంతరం హరిహర కృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తదనంతరం ఎల్బీ నగర్ ఎస్ఓటీ కార్యాలయానికి చేరుకొని విచారించడం జరిగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగించారు. ఏదైతే సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా ఏదైతే అతను బ్రాహ్మణపల్లి దగ్గర నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో హత్యకు సంబంధించి అతను వేసుకున్నటువంటి పక్క ప్లాన్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా దగ్గరుండి తన ద్వారా మొత్తం కూడా కుఫీ లాగి తెలుసుకున్నారు. అలాగే తన సోదరి ఎవరైతే ఉందో హరిహర కృష్ణ సోదరి ఇంటికి కూడా వెళ్లి తనను కూడా దర్యాప్తులో భాగంగా తనను కూడా విచారించడం జరిగింది. అలాగే హసన్ ఇంటికి ఇతను హత్య అనంతరం హసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకోవడం జరిగింది. ఆ హసన్ ని కూడా విచారించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ కేసులో కీలక నిందితులుగా అభియోగాలు ఎదుర్కొన్నటువంటి హరిహర కృష్ణతో పాటు ఎవరైతే ఇంకో అమ్మాయి ఎవరైతే ఉందో తనని కూడా విచారించే అవకాశం ఉంటుంది. స్నేహితులుగా ఇప్పటికే చెప్తున్నటువంటి పోలీసులు నిహారికను కూడా విచారించే అవకాశం ఉంటుంది. హత్య జరిగిన అనంతరం ఏ ప్రదేశాలకు వెళ్ళాడు, వైజాగ్ అలాగే వరంగల్ ఏ ప్రదేశాలకు వెళ్ళాడు అది మొత్తం కూడా తన ద్వారా కూఫీ లాగుతున్నారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ ఎస్ఓటీ కార్యాలయానికి సీన్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా మొత్తం ముగించుకొని ఎస్ఓటీ కార్యాలయానికి అయితే హరిహర కృష్ణ తీసుకొచ్చారు. తదుపరి విచారణ మొత్తం కూడా కాల్ డేటా బేస్డ్ గా జరిగే విచారణ ఏదైతే ఉందో దాన్ని కీలకంగా విచారించనున్నారు. అలాగే అమ్మాయి ఎవరైతే అమ్మాయి కాల్ డేటా ఆ రోజు కాల్ డేటాలు ఎవరెవరితో ఇతను సంప్రదించాడు, హసను నిహారిక అనే అమ్మాయే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా వ్యక్తులు, ఒక్కడే హత్య చేశాడా లేక ఇతని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి వారం రోజుల కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో దానిలో రెండో రోజు మరి కాసేపట్లో ముగియనుంది. జమీమా, థ్యాంక్ యూ ఉషా.